బైబిల్ గ్రంథంలోని మొదటి కథ సృష్టి కథ. దీనిని ఆదికాండము, జెనెసిస్ అనే మొదటి పుస్తకంలో మొదటి అధ్యాయంలో చూడవచ్చు. ఈ కథ దేవుడు ప్రపంచాన్ని 6 రోజుల్లో ఎలా సృష్టించాడో వివరిస్తుంది. కథా సారాంశం: దినాలవారీగా. మొదటి రోజు. మొదట భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. నీటిపై చీకటి కంపి ఉంది. అప్పుడు దేవుని ఆత్మ నీటిపై కదులుతుంది. అప్పుడు దేవుడు, వెలుగు కలుగుగాక అని చెప్పగా వెలుగు కలిగింది. వెలుగును చీకటి నుండి వేరుచేసి, వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. రెండవ రోజు, దేవుడు జలాల మధ్య ఒక విశాలమైన ఆకాశాన్ని సృష్టించి, పైనున్న నీటిని కిందనున్న నీటిని వేరుచేశాడు. ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. మూడవ రోజు, దేవుడు ఆకాశం క్రింద ఉండే నీరంతా ఒక్కచోట చేరి పొడి భూమి కనిపించనిచ్చాడు. ఆ పొడి భూమికి నేల అని, నీరు పోగైన చోటికి సముద్రాలు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత దేవుడు నేలపై చెట్లు, గడ్డి, విత్తనములిచ్చే మొక్కలు మరియు పండ్ల చెట్లను సృష్టించాడు. నాల్గవ రోజు, దేవుడు ఆకాశంలో పగలుని ఏలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించాడు. అవి భూమికి వెలుగు ఇవ్వడానికి, పగలు రాత్రులు, కాలాలు, సంవత్సరాలు వేరు చేయడానికి ఉపయోగపడతాయి. ఐదవ రోజు, దేవుడు నీళ్లలో నివసించే ప్రతి జీవిని, ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటినీ వాటి జాతుల ప్రకారం సృష్టించాడు. అవి ఫలించి, విస్తరించి సముద్రాలు ఆకాశంలో నింపాలని. ఆరవ రోజు, దేవుడు నేలపై ఉన్న జంతువులను, పశువులు, పురుగులు, అడవి జంతువులను వాటి జాతుల ప్రకారం సృష్టించాడు. ఆ తరువాత దేవుడు మన స్వరూపమందు, మన పోలికలో మనిషిని చేద్దామని చెప్పి, మగవాడిగా, ఆడవాడిగా మానవులను సృష్టించాడు. వారిని ఆశీర్వదించి భూమిని నింపమని, దానిని లోబరచుకోమని, సముద్రపు చేపల మీద, ఆకాశ పక్షుల మీద, భూమి మీద కదిలే ప్రతి జీవి మీద అధికారం కలిగి ఉండమని వారికి అధికారం ఇచ్చాడు. ఆహారం కోసం అన్ని పచ్చని కూరగాయలు, పండ్లను వారికి అనుగ్రహించాడు. 7వ రోజు, దేవుడు తన పని అంతా పూర్తి చేసుకున్న తర్వాత 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఈ రోజును పవిత్రమైన రోజుగా ఆశీర్వదించాడు. ఈ కథ ద్వారా బైబిల్ గ్రంథం దేవుడు విశ్వం మరియు అందులో ఉన్న సమస్తాన్ని, ముఖ్యంగా మానవులను ఎలా సృష్టించాడో వివరిస్తుంది.